నమస్కారం. సనాతన ధర్మం మన శాస్త్ర వైభవం ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నేను దైవజ్ఞ కింతాడ యోగానందాచార్య సిద్ధాంతి, శ్రీ సత్యనారాయణ జ్యోతిషాలయం, నరసన్నపేట. ఈరోజు మన సనాతన ధర్మం శాస్త్ర వైభవం ఛానల్లో మనం తెలుసుకోబోయేటటువంటి విషయం అనేకమైనటువంటి సమస్యలు, వాహన ప్రమాదాలు, తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు, మానసికమైనటువంటి అశాంతి, గృహంలో అశాంతి, మనం చేసేటటువంటి పూజలు త్రికరణ శుద్ధిగా చేయకపోవడం వలన కలిగేటటువంటి మానసికమైనటువంటి అశాంతి, గ్రహ దోషాలు, ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాలైనటువంటి చికాకుల నుంచి బయటపడడానికి, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందడానికి, ఆకస్మికమైనటువంటి ప్రమాదాల బారిన పడకుండా శక్తివంతమైనటువంటి మంత్రం 2 మంత్రాలు ఉన్నాయి. ఆ 2 మంత్రాలు కూడాను మీకు తెలియచేస్తాను. ప్రతి ఒక్కరూ ఈ 2 మంత్రాలను ప్రతిరోజు 11 సార్లు కానీ, సమయం ఉంటే 27 పర్యాయాలు కానీ, ఇంకా మీకు కుదిరితే 54 పర్యాయాలు కానీ, ఇంకా అనుకూలంగా ఉంటే 108 పర్యాయాలు కానీ చక్కగా ఈ 2 మంత్రాలని మననం చేయండి. ఈ 2 మంత్రాలని మననం చేయడం వల్ల వచ్చేటటువంటి ఫలితం మానసికమైనటువంటి అశాంతి తొలగుతుంది. గృహంలో అశాంతికరమైనటువంటి వాతావరణం చాలా వరకు అదుపులోకి వస్తుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఆకస్మికమైనటువంటి సంఘటనల నుంచి, అరిష్టప్రదమైనటువంటి విశేషాల నుంచి మిమ్మల్ని ఈ మంత్రం సంరక్షిస్తుంది. వజ్ర కవచంలా సంరక్షిస్తుంది. ఏంటా మంత్రం అంటే చక్కగా వినండి. ప్రతి ఒక్కరూ ఈ మంత్రాన్ని మననం చేసుకొని మీ మస్తిష్కంలో ఉంచుకోండి, మీ బ్రెయిన్లో ఉంచుకోండి. ఆ మంత్రాన్ని తెలియచేస్తున్నాను, సావధానంగా వినండి. చక్కగా ఈ మంత్రాన్ని మననం చేయండి. ఏంటి ఆ మంత్రం అంటే, ఓం నమో భగవతే మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః అని ఈ మంత్రాన్ని ప్రతిరోజు మననం చేయండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అరిష్టప్రదమైనటువంటి మృత్యు దోషాల నుంచి, రోగబాధల నుంచి బయటపడడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మళ్ళీ మరొకసారి చెప్తున్నాను, ఈ మంత్రాన్ని అనేకమైనటువంటి తంత్రశాస్త్ర గ్రంథాల్లో ఈ మంత్రం చాలా క్లియర్గా చెప్పబడి ఉంది. మరొకసారి వినండి. ఓం నమో భగవతే మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. ఈ మంత్రం చక్కగా ప్రతిరోజు స్నాన సంధ్యాది అనుష్ఠానాలు అయిన తర్వాత చక్కగా దేవుడి ముందు నిల్చొని, వీలైతే కూర్చొని 11 సార్లు మననం చేయండి. ఇంకా సమయం ఉంటే 27 పర్యాయాలు చేయండి. ఇంకా ఓపిక ఉంటే 54 పర్యాయాలు చేయండి. 108 పర్యాయాలు చేయడానికి ప్రయత్నించండి. ఎంత సమయం కాదు, 108 పర్యాయాలు అంటే ఒక 22 నిమిషాలు, 25 నిమిషాలు మీరు కేటాయించుకుంటే 108 పర్యాయాలు మీరు చేయొచ్చు. కాబట్టి ఈ మంత్రాన్ని ఓం నమో భగవతే మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః అని స్పష్టంగా అక్షర దోషం లేకుండా ఈ మంత్రాన్ని మననం చేయండి. ఏమండి, ఇది వజ్ర రక్షణనిచ్చేటటువంటి గొప్ప తంత్రశాస్త్ర మంత్రం.
తంత్రశాస్త్ర గ్రంథాల్లో చెప్పబడినటువంటి మంత్రం కాబట్టి దీనికి గొప్ప శక్తి అనేటటువంటిది ఉన్నది. ఇకపోతే రెండవ మంత్రం, ఈ రెండవ మంత్రం చక్కగా ఇది కూడా మననం చేసుకోండి. స్పష్టంగా చెప్తాను, చక్కగా వినండి. ఈ రెండవ మంత్రానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే, పంచబ్రహ్మ మంత్రాలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే, ఓం నమో భగవతే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈ మంత్రం ఇది రుద్రంలో మంత్రం. కాబట్టి ఓం నమో భగవతే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈ మంత్రాన్ని మననం చేయడం వల్ల అపమృత్యు దోషాలు తొలగుతాయి. ఆకస్మికమైనటువంటి వాహన ప్రమాదాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రయాణార్థమై మీరు ఎక్కడికి వెళ్ళినా, వృత్తి వ్యాపార ఉద్యోగ వ్యవహారాదులకు సంబంధించిన నిత్య కర్మల్లో ఎక్కడికి వెళ్ళినా ఈ మంత్రాన్ని మననం చేసుకోండి. ప్రతిరోజు కూడాను స్నానపానాదులైన తర్వాత మననం చేయండి. రాత్రి పడుకోబోయే ముందు కూడాను నిద్రకు ఉపక్రమించే సమయానికి ముందు ఈ మంత్రాన్ని చక్కగా మననం చేయండి. 11, 27, 54, 108 ఇలా చేయడం వల్ల భూత ప్రాత పిశాచాది రుగ్మతలు తొలుగుతాయి. మానసికమైనటువంటి అశాంతి తొలుగుతుంది. చక్కగా నిద్రపడుతుంది. మనోభీతి అనేటటువంటిది ఉండదు. సాక్షాత్ మహామృత్యుంజయ స్వరూపుడు అయినటువంటి ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం పొందడానికి ఈ రెండు మంత్రాలు, ముందు చెప్పినటువంటి మంత్రం, ఈ మంత్రం చక్కగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ నియమంతో నిష్టతో ఈ మంత్రాన్ని మననం చేయండి. చేస్తే మంచి ఫలితాలు అనేటటువంటివి వస్తాయి. మీరు మననం చేయండి. మీ బంధు మిత్ర కుటుంబ సభ్యుల చేత కూడాను ఈ మంత్రాన్ని మననం చేయించడానికి ప్రయత్నం చేయండి. చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇంకొక ఫైనల్గా, నేను ఏ పని చేసినా కలిసి రావట్లేదండి, నాకు మానసికంగా ప్రశాంతత లేదండి, అన్నీ ఉన్నాయి కానీ మానసిక ప్రశాంతత లేదు, ఏం గ్రహదోషమో ఏంటో, దానాలు ఇస్తున్నాను, పూజలు చేస్తున్నాను, రోజు ఆలయానికి వెళుతున్నాను, కానీ నాకు ఏమీ కూడాను మానసిక ప్రశాంతత లేదని చాలామంది నా దగ్గరికి వస్తుంటారు. ఎక్కడికి వెళ్ళినా ఈ కళ్యాణాలు చేయించడానికి, శుభకార్యాలు చేయించడానికి, ప్రతిష్టలకి ఎక్కడికి బయటకు వెళ్ళినా సరే ఇదే విషయం చాలామంది ఖాళీ సమయంలో నాతో ముచ్చటిస్తుంటారు. నేను వాళ్ళకి చెప్తున్నది ఏంటంటే అన్నీ బాగున్నాయి, ఆర్థికంగా ఇబ్బంది లేదు, కానీ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ఇంటికి వెళితే మానసికమైనటువంటి అశాంతి, అప్పుల బాధలు లేవు కానీ మానసికమైనటువంటి అశాంతి, ఎందుకో తెలియదు. ఇవన్నీ కూడాను మన ప్రారబ్ధ కర్మలు, గత జన్మల్లో చేసుకునేటటువంటి దుష్కృత్యాలు ప్రారబ్ధ కర్మల రూపంలో ఈ జన్మకి అనుభవించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి దుష్కృత్యాల నుంచి, ప్రారబ్ధ కర్మల నుంచి మనల్ని విముక్తి చేసేటటువంటి మహామంత్రాలు ఈ రెండు. మంత్రశాస్త్రంలో చెప్పబడినటువంటి, తంత్రశాస్త్రంలో చెప్పబడినటువంటి మంత్రాలు. కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరూ కూడాను ఈ మంత్రాల యందు, మంత్రాధిష్టాన దేవత అయినటువంటి పరమేశ్వరుడి యందు భక్తితో చక్కగా త్రికరణ శుద్ధిగా ఈ రెండు మంత్రాలని అనుష్ఠానం చేయండి. చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, సకల శుభాలు కలుగుతాయి, కుటుంబంలో ఉండేటటువంటి అశాంతి పోతుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఓకే అండి, స్వస్తి.